ఇటు ఏపీలో కూడా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఏర్పడ్డాక 2 రోజుల్లో మరింత బలపడనుంది అల్పపీడనం. కోస్తా జిల్లాల్లో వారం రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. అటు కర్నూలు జిల్లాలో ఎడతెరిపి లేని వానకి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలు స్తంభించాయి. కుందు నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంతాల్లోని వరి, మినుము, మొక్కజొన్న పంటలు పూర్తిగా నీట మునిగాయి. కుందు నది వంతెనలపై నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు వాగుల్ని తలపిస్తున్నాయి. నదుల్లోనూ వరద నీటి ప్రవాహం పెరిగింది. పలు ప్రాంతాల్లో చెరువులకి గండ్లు పడడంతో ఇళ్లలోకి నీరు భారీగా చేరుతోంది. తుంగభద్ర, హంద్రి, కుందు, వేదవతి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు పంట పొలాలు పూర్తిగా నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో నిండిపోయాయి. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు. నాగిరెడ్డి, ఈ సీజన్లో మొట్టమొదటిసారిగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఎక్కడ చూసినా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నదులు కూడా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని నదులు, ముఖ్యంగా తుంగభద్ర, హంద్రి, కుందు నది, వేదవతి ఇలాంటి 4 నదులు కూడా పూర్తి స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం మనం కర్నూలు ఆనుకొని ఉన్న తుంగభద్ర నది వద్ద తుంగభద్ర నది కూడా 22,000 క్యూసెక్కుల నీటితో ప్రవహిస్తుంది. దీనికి ఎగువన ఉన్న తుంగభద్ర డ్యామ్ ఇదివరకే పూర్తి స్థాయిలో నిండింది. 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దాని దిగువన ఉన్న సుంకేశ్ల రిజర్వాయర్ కూడా ఇదివరకే పూర్తి స్థాయిలో నిండిపోయింది. 8 గేట్లు ఎత్తి దిగువకు 22,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నీరంతా కూడా కర్నూలు ఆనుకొని ఉన్న తుంగభద్ర నది ద్వారా శ్రీశైలంలో కలుస్తుంది. అటు కృష్ణా నది నుంచి కూడా పెద్ద ఎత్తున శ్రీశైలానికి వరద నీరు చేరుకుంటుంది. అటు కృష్ణా, ఇటు తుంగభద్ర 2 నదుల నుంచి 190,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు శ్రీశైలం రిజర్వాయర్లో వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం డ్యామ్ గేట్లు కూడా 3వసారి ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. 4 గేట్లు ఎత్తి 190,000 క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వచ్చిన నీటిని వచ్చినట్లుగా సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు తుంగభద్ర, హంద్రి, కుందు నది, వేదవతి నదులు పూర్తి స్థాయిలో ప్రవహిస్తున్నాయి. నంద్యాల, కోవెలకుంట తదితర ప్రాంతాల్లో కుందు నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నంద్యాల సమీపంలో ఉన్న వక్కిలేరు వాగు కూడా పూర్తి స్థాయిలో ప్రవహిస్తుంది. ఇటు మిడుతూరు మండలం జలకనూరు గ్రామ సమీపంలో ఉన్న పెద్దగుండం చెరువుకు గండి పడింది. ఈ చెరువు ఎక్కడ తెగిపోతుందనే భయం స్థానికుల్లో వ్యక్తమవుతుంది. ఈ చెరువులోకి వచ్చిన నీరంతా కూడా వృధా అవ్వడమే కాకుండా పంటలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. ఈ మధ్యగుండం చెరువు దగ్గరే కాదు, జిల్లాలోని చాలా చెరువులు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అన్ని చెరువులు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు పంటలు పూర్తి స్థాయిలో నీట మునిగిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వరి పంటకు చాలా నష్టం సంభవించినట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎక్కడైతే ఈ పంటలన్నీ కూడా పూర్తి స్థాయిలో నీట మునిగి రైతులు నష్టపోయారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.